హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే టీటీసీ కోర్స్ చేయాలనుకుంటున్నారో అదే డైట్ సెట్ అంటారు కదా, డైట్ సెట్ కానీ అదేవిధంగా డీసెట్ సంబంధించి అప్డేట్ అయితే ఇంకా ఏమీ రాలేదని చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు అనమాట. చాలా మంది అయితే వెబ్ అప్లికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మనకు వెబ్సైట్ లోపల కొన్ని చిన్న డిఫిట్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయని సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో అనమాట ఇది. దాంట్లో ఏంటి అసలు వెబ్సైట్కి ఏమైంది, వెబ్ అప్లికేషన్స్ ఎప్పుడు అనే క్లారిటీ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ అంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు మన మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్గా మనం వెబ్సైట్లోకి వెళ్దాం. వెబ్సైట్కి ఏమైంది, అసలు ఎందుకు ఓపెన్ అవుతలేదు ఏందని చాలా మంది అడుగుతున్నారు. ఏమైనా దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వెబ్సైట్ మీకు ఏమైతుందని చూపించి నేను చెప్తాను అనమాట. మీ మొబైల్ ఆర్పీసీ ఎందులో సరే మీరు సర్చ్ బార్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు తర్వాత టీజెడ్ డీసెట్ అని టైప్ చేయండి. టీజీ డీసెట్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ రావడం ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ కనెక్షన్స్ ఈజ్ నాట్ ప్రైవేట్ అంటే ఇంతకుముందు మనకైతే ప్రాపర్గా నార్మల్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుండే. మీ రిజల్ట్, ర్యాంకు, ఆ విధంగా మీ అప్లికేషన్ ప్రింట్ అనే ఆప్షన్స్ అయితే చూపిస్తుండే. ఇప్పుడు చూపించట్లేదు. ఎందుకంటే మనకు వెబ్సైట్ని అప్డేట్ చేస్తున్నారు అనమాట. మనకు వెబ్ అప్లికేషన్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి వెబ్సైట్ ని అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, ఇట్లా ఎందుకు ఓపెన్ అవుతలేదు అన్న, ఇట్లా ఎందుకు ఓపెన్ అవుతలేదు అని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు అయితే ఈ వీడియో అనమాట. మీరేం టెన్షన్ పడకండి, వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకు ఇట్లాంటి టైం లోపల ఏమవుతుంది అంటే మనకు ముందుగా వెబ్ అప్లికేషన్స్ అప్డేట్ అయితే ఇవ్వాలి కదా వెబ్సైట్ వాళ్ళు. కాబట్టి వెబ్సైట్ ని అప్డేట్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం అంటే మనకు వెబ్ అప్లికేషన్స్ మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలి అంటే డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలి. కాబట్టి వెబ్సైట్ లోపల ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతలేదు. మీకు తొందరలోనే వెబ్ అప్లికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మీరు చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఈగర్లీ. ఖచ్చితంగా వెబ్ అప్లికేషన్స్ అప్డేట్ రావగానే మీకు నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ అంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.